ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సొంత నియోజకవర్గంలో పులివెందులో పర్యటించినట్టుగా తెలుస్తోంది. పులివెందులో ఎల్వి ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఇక ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా జగన్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కంటి సంబంధ సమస్యలు లేవని డాక్టర్ నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. కాగా పులివెందులలో ఇప్పటికే సేవలు అందిస్తున్న ఈ కంటి ఆసుపత్రిని మరింత విస్తరించారు. ఈ ఆసుపత్రి విస్తరణకు అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. అంతేకాకుండా దాదాపు 10 కోట్ల నిధులను కూడా సమకూర్చింది. దీంతో ఇక్కడ కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షల యంత్రం, అదేవిధంగా 25 వార్డులను ఏర్పాటు చేశారు. రోజుకు 5,000 కంటి ఆపరేషన్లు నిర్వహించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. రైట్. వైసీపీ అధినేత జగన్ నిన్న సొంత నియోజకవర్గంలో పులివెందులో పర్యటించారు. పులివెందులో ఎల్వి ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా జగన్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కంటి సంబంధ సమస్యలేమీ లేవన్నట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. కాగా పులివెందులో ఇప్పటికే సేవలు అందిస్తున్న ఈ కంటి ఆసుపత్రిని మరింత విస్తరించారు. ఈ ఆసుపత్రి విస్తరణకు అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. అంతేకాకుండా దాదాపు 10 కోట్ల నిధులను కూడా సమకూర్చింది. దీంతో ఇక్కడ కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షల యంత్రం, అదేవిధంగా 25 వార్డులను ఏర్పాటు చేశారు. రోజుకు 5,000 కంటి ఆపరేషన్లు నిర్వహించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేశారు.